జై శ్రీరామ్. కాంగ్రెస్ కు సంబంధించిన ఒక నాయకుడు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను విమర్శిస్తూ ఒక మాట మాట్లాడాడు. అంటే ఒక స్టేట్మెంట్ అన్నమాట. ఇదేంటంటే ఆర్ఎస్ఎస్ ఇండియన్ తాలిబాన్ బికే హరిప్రసాద్ గారు మాట్లాడారంట. ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ సీనియర్ నేత బికే హరిప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్ఎస్ఎస్ ను ఆయన ఇండియన్ తాలిబాన్ గా అభివర్ణించారు. ఆర్ఎస్ఎస్ దేశంలో శాంతికి భంగం కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఇండియన్ తాలిబాన్ గా ఉన్న వారిని ప్రధాని మోదీ ఎర్రకోటపై నుంచి ప్రశంసించారు అని ఫైర్ అయ్యారు. స్వాతంత్ర ఉద్యమంలో ఒక్క సంఖ్య అయినా పాల్గొన్నారా అని ప్రశ్నించారు. చరిత్రను వక్రీకరించడంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ మాస్టర్స్ అని దుయ్యబట్టారు. ఇది ఆ స్టేట్మెంట్ యొక్క సారాంశం. పత్రికల్లో మామూలు సోషల్ మీడియాలో వచ్చేసింది, వైరల్ అయింది. ఓకే, ఇందులో మనం గమనించాల్సిన అంశం ఒకటే. నిజంగా ఆర్ఎస్ఎస్ ఇండియన్ తాలిబాన్ అయినా చలో ఒప్పుకుందాం, ఆర్ఎస్ఎస్ ఇండియన్ తాలిబాన్, చలో ఆ తాలిబాన్లు ఆల్ ఖైదాలు ఎట్లనో లేదా జేకెల్ఎఫ్ ఎట్లనో ఇది కూడా ఒక ఉగ్రవాద సంస్థ. ఓకే, కానీ ఈ ఉగ్రవాద సంస్థను మీ కాంగ్రెస్ పితామహుడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ రిపబ్లిక్ దినోత్సవ పేరెల్లో కూడా పాల్గొమని అన్నాడా లేదా, పాల్గొనే అవకాశం ఇచ్చాడా లేదా చెప్పాలి. వాళ్ళు నిజంగా తాలిబాన్లే అయితే మరి తాలిబాన్లకు అప్పుడే ఎందుకు ప్రోత్సాహం ఇచ్చాడు? అంటే నెహ్రూ కంటే కూడా గొప్ప వాళ్ళు అయిపోయారా మీరు? చెప్పండి, నెహ్రూ కంటే కూడా మీరు గొప్పవారని చెప్పి ఒప్పుకోండి, ముందు ఒప్పుకొని విమర్శించండి. ఇది ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఈ మధ్యలో ఆర్ఎస్ఎస్ ను అనుకరిస్తూ, అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇంత డిసిప్లిన్ గా ఉంటారు, ఇంత దేశభక్తి పరంగా ఉంటారు, ఇంత కట్టుబడి ఉంటారు, ఏదో ఇంత పెద్ద చిన్న లేకుండా నెక్కర్లు వేసుకొని వాళ్ళు ఆ తెల్లంగితే నక్కాకి నెక్కర్ వేసుకొని కట్ట పట్టుకొని గణవేష్ లో పోతారని చెప్పని, అబ్బా మనం కూడా ఇంత డిసిప్లిన్ గా ఉండాలా, మన కార్యకర్తలు కూడా ఇంత డిసిప్లిన్ గా ఉండాలని చెప్పని దానికి అనుసరించింది తప్ప ఒప్ప. దీంట్లో ఏమంటారంటే, దీంట్లో మళ్ళీ ఫ్యాక్ట్ చెక్ లో చూసా నేను. అదేంటంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ ను అనుసరించలేదు, అట్లాగే ఉన్నారు, కానీ ఆ టోపీ లేదు, గణవేష్ లేదు, అంటే వాళ్ళకు షూ అవన్నీ వేరే ఉన్నాయి కాబట్టి లేదు అని చెప్పని మళ్ళీ దానికి ఒకటి పెట్టుకున్నారన్నమాట. సరే, ఎన్ని పెట్టుకున్నా ఇప్పుడో చరిత్ర అందరూ చూశారు. మౌత్ పబ్లిసిటీ లోపల మీ స్టాండర్డ్స్ ఏంటి, విలువ ఏంటిది కాంగ్రెస్ది అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ యొక్క దేశభక్తి అచంచలమైన దేశభక్తి, వట్టి దేశభక్తి. ఆర్ఎస్ఎస్ కార్యకర్తల యొక్క దేశం పట్ల ఎంత నిజాయితీగా ఉంటారు, ఎంత గొప్పగా ఉంటారు, ఎంత పకడ్బందీగా వాళ్ళు దేశం గురించి ఆలోచిస్తారు, ఎంత గొప్పగా ఆలోచిస్తారని చెప్పని దేశం లోపల ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఈవెన్ దో కాంగ్రెస్ లో ఉన్న వారికి కూడా తెలుసు. కాకపోతే అక్కడ ఓట్ల రాజకీయం ఉంది కదా, ఓట్ల కోసం తాపత్రయపడాలి కదా, అధికారుల మెప్పు పొందాలి కదా, కాబట్టి ఆర్ఎస్ఎస్ ని తిట్టాల. ఎర్రకోట నుంచి కాదు, మోదీ కాదు, ఏ కోట నుంచి అయినా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఢిల్లీకైనా కూడా ఈ విషయం వెళ్ళిపోవాలా. ఎర్రకోట నుంచి చెప్తే పెద్ద గ్రేటా? ఎర్రకోట కాదా, ఒక్క సంవత్సరం ఒకరోజు చెప్తాడు. మోదీ ఒకసారి చెప్పాడు, ఈ 79 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో కూడా ఒక్క మోదీ వీరుడై చెప్పాడు అక్కడ ఆర్ఎస్ఎస్ గురించి. అంత మాత్రం ఆర్ఎస్ఎస్ గొప్పది కాదు, గొప్పది కాబట్టి ఆర్ఎస్ఎస్ చెప్పాడు. ఇప్పుడు మీకు కాలుకు ముళ్ళు గుచ్చుకున్నట్టు, పంటలలో ఇరికినట్టు, ఏదో ఇరికినట్టు ఇంకెన్నో చెప్పాలంటే అని ఎట్లాంటి అట్లా చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎస్ ను విమర్శించడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. దయచేసి ఆర్ఎస్ఎస్ ను విమర్శించడం మానుకోండి. అంటే ఆర్ఎస్ఎస్ యొక్క నిజాయితీ తెలవాలంటే, ఆర్ఎస్ఎస్ నిజంగా తాలిబానేనా, దాని సంగతి చూద్దానని నేను కూడా వస్తా, మనతో పాటుగా ఇంకో 10 మందిని జమ చేసుకుందాం. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ నిత్య కార్యక్రమాలు ఏంటి, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో చెక్ చేద్దాం. నిజంగా వాళ్ళు తాలిబాన్లు అయితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయిద్దాం, లేకపోతే ఇంకేదో చేద్దాం. చలో, తాలిబాన్లకు ఎట్లాంటి శిక్షలు పడానో రాజ్యాంగం ప్రకారం అవన్నీ శిక్షలు వేపిద్దాం. పోదాన్నాడు, ఒక తెల్లంగి కాకి పాయింట్ ఒక దండ పట్టుకున్నామంటే వాళ్ళ దాంట్లో పోవచ్చు, వాళ్ళని ఎట్లాంటి అట్లా ఆటాడియచ్చు, వాళ్ళ లోగుట్లు వాళ్ళ రహస్యాలన్నీ తెలుసుకుందాము, వాళ్ళు ఏమేం చేస్తారో అవన్నీ తెలుసుకొని మొత్తం ప్రపంచంగా అయిపోద్దాం నాడు. నేను కూడా సిద్ధమైనాడని పోదామా? అట్లా సిద్ధమేనా? ఏ కాంగ్రెస్ కార్యకర్త అయినా అట్లా వస్తాడా? 1 సంవత్సరం పాటు ఒక్కొక్కరు ఆర్ఎస్ఎస్ లో చెప్తారు, 70 ఏళ్ళ ముసలైనా కూడా, 80 ఏళ్ళ ముసలైనా కూడా నేను బాల్య సాయం సేవకు అని చెప్తాడు కదా, అవన్నీ పక్కన పెట్టేద్దాం. వాళ్ళు 78 ఏళ్ళకెళ్ళి కూడా
ఆర్ఎస్ఎస్ అంటి పెట్టుకొని ఉండి ఆ భావాలను అంటి పెట్టుకుంటూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టేద్దాం. మనమైతే ఒక సంవత్సరం పోయేద్దాం ఎట్లయితే అట్లా. వాళ్ళు ట్రైనింగ్ కూడా పెడతారట, పెద్ద శిక్షణ శిబిరాలు పెట్టి పెద్ద అవి ఏదేదో నేర్పుతారట. అవి కూడా చూసేద్దాం మరి వాళ్ళు అక్కడ ఏం నేర్పుతారో. మరి ముస్లింలను కొట్టమని చెప్తారా, క్రిస్టియన్లను కొట్టమని చెప్తారా, లేదా పాకిస్తాన్ కొట్టమని చెప్తారా, బంగ్లాదేశ్ను కొట్టమని చెప్తారా, లేదా మనమే కొట్టుకొని సర్దామని చెప్తారా. ఇవన్నీ మనకు తెలిసిపోతాయి. తెలిసిపోయినాక అప్పుడు చూద్దాం వాళ్ళ సంగతి ఏందో. మనకు తెలియదు ఏమని మాట్లాడతాం. ఇండియన్ తాలిబాన్ అని పేరు పెడుతుంది. కాదు, ఇండియన్ తాలిబాన్ ఎట్లా రుజువు చేసుడు? ఇప్పుడు ఇండియన్ తాలిబాన్ అనడానికి ఎట్లా రుజువు చేసుడు? దానికి మన దగ్గర ఆధారం ఉండాలి కదా. పోదాం, కెమెరాలు పట్టుకొని పోదాం, వీడియోలు పట్టుకొని పోదాం. ప్రతి ఒక్కడు కూడా స్పై కెమెరాలతోటి వీడియోలు ఇద్దాం, వాళ్ళ నిత్య కార్యక్రమాలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో అవన్నీ కూడా ప్రపంచానికి చూపెడదాం. అప్పుడు ఆర్ఎస్ఎస్ను అది ఇండియన్ తాలిబాన్ అందాం. అంతవరకు నోరు మెదిపిన వాళ్ళందరూ కూడా దేశద్రోహ కుక్కలే. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఎస్ను విమర్శించడం అంటే తప్పు చేస్తే విమర్శించడం వేరు, ఉద్దేశపూర్వకంగా విమర్శించడం వేరు. కాకపోతే మీ అస్తిత్వం కోసం విమర్శిస్తా అంటే ఇక్కడ ఎవరు ఇంత ముందట్లాగా లేదు వ్యవస్థ. దెబ్బకు దెబ్బ, మాటకు మాట, పాటకు పాట, ఆటకు ఆటనే. అట్లయితేనే హిందుత్వం నిలబడతారని చెప్పని చాలా మంది అనుకుంటారు. ఇంత ముందట్లాగా మీరు ఎవరు, నేను షాలోని, మేము కోమటోళ్ళం, మేము ఆలోళ్ళం, మేము ఇంకా అది, మేము ఇది అని చెప్పి చెప్పుకున్న లెక్క కాదు. ఇప్పుడు అందరూ గరుసే కహో ఆమె హిందువే. అది ఆర్ఎస్ఎస్ వల్లే వచ్చింది. అది ఆర్ఎస్ఎస్ వల్లే వచ్చింది. అది గుర్తుపెట్టుకోవాలా ఎవరైనా కూడా. కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ విమర్శించే వాళ్ళు ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. కాదు ఖచ్చితం ఇండియన్ తాలిబాన్ అని చెప్పి మనం నొక్కి ఒక్క నుంచి రుజువు చేద్దామంటే నేను కూడా అభి తుమారా సాధం, మనం కూడా పోదాం, వాళ్ళ లోగుట్లన్నీ తెలుసుకుందాం, స్పై కెమెరాలు పెడదాం, వీడియో కెమెరాలు పెడదాం. వాళ్ళ నిత్య కార్యక్రమాలు శాఖ నుంచి వాళ్ళు ప్రొద్దున 5:30కు 6 గంటలకు శాఖకు పోతారట. అప్పటి నుంచి కూడా వాళ్ళు రాత్రి ఏం చేస్తారు, ఏదో వర్గాలు పెట్టుకుంటారట, లేదా అభ్యాస వర్గాలు పెట్టుకుంటారట, లేకపోతే సంపర్కులు పెట్టుకుంటారట, ఏదో ఐటీస్ అట, ఓటీస్ అట, ప్రథమ వర్షం అట, ద్వితీయ వర్షం అట, తృతీయ వర్షం అట. వీలైతే అవన్నీ చేద్దాం. వాళ్ళ మొత్తం ఆర్ఎస్ఎస్లను మొత్తం కడిగి పారేద్దాం. చలో, ఎంతమంది వస్తారో రండి, ఎంతమంది వస్తారు, ఎంతమంది రుజువు చేస్తారో చూద్దాం. అది నిజం రుజువు చేస్తుంది, రుజువు చేద్దాం. మీరు అన్నారు కదా ఇండియన్ తాలిబాన్ సర్టిఫికేట్ ఇచ్చారు కదా, చేసేద్దాం ఖతం. ఇక ఎంతమంది వస్తారో రండి. చలో, జిందాబాద్, జై శ్రీరామ్.